నాగబాబు గారు చాలా సపోర్ట్ చేస్తున్నది మీరే ఓపెన్‌గా చెప్పారు. అంటే నాన్నగారు చాలా సపోర్ట్ చేస్తారు అని. కానీ ఎంత ఫ్రీడమ్ ఇస్తారు? అంటే మీరు తీసుకున్న డెసిషన్స్‌కి ఎలాంటి చాయిసెస్‌ని ఆయన అప్రిషియేట్ చేస్తారు అట్లా? నాన్న వెరీ అంటే ఇట్లా నాన్న ఫేస్ చూస్తున్నప్పుడు కళ్ళు చూడరు, సోల్ చూస్తారు. హిల్ లుక్ స్ట్రైట్. అంటే నీ ఇంటెన్షన్ ఏంటి, నువ్వు తీసుకునేప్పుడు ఈ డెసిషన్ నువ్వు ఎంత షూర్గా ఉన్నావు. అండ్ మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ఓకే, షీ హ్యాస్ ఇనఫ్ నాలెడ్జ్, తను కూడా ప్రోస్ అండ్ కాన్స్ వేసుకుంది. నాన్న ఎప్పుడు మెనిపులేట్ చేయడానికి ట్రై చేయరు. తనలో ఉన్న ఎక్స్పీరియన్స్, భయాలు లేకపోతే ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్ ముందు చెప్తారు, కానీ అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా భయపెట్టరు. బికాజ్ మనం రెడీ ఫర్ ఇట్ కాషన్ అంతే. ఎందుకంటే మనం ఫియర్ నుంచి ఆపరేట్ చేస్తే పక్కా అది అవుతుంది. యూ షుడ్ నెవర్ ఆపరేట్ ఫ్రమ్ ఫియర్. అది అయ్యే ఒక ఆస్కారం ఉంటుంది అని ఒక కాన్షియస్ థాట్ ఉంటే చాలు, కానీ ఇదైతే ఏంటి అంటే అదే అవుతుంది. సో ఆ థాట్ ఉంటుంది. సో ఎనీ డిసిషన్ దట్ ఐ టేక్, నాన్న ఎప్పుడు నువ్వు ఎంత షూర్గా ఉన్నావు, నువ్వు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసావా, ఇది చేసావా మొత్తం అడుగుతారు. అండ్ he just believes me and I'm very thankful, grateful that నాకు నాగబాబు లాంటి ఫాదర్ ఉన్నందుకు. అవి చాలా ఓపెన్‌గా చెప్పారు, మేము కూడా విన్నాము. అండ్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్‌గా రావాలి అంటే ఫస్ట్ నాన్నగారు వచ్చారు. అసలు ఆరెంజ్ కోలుకోలేని దెబ్బ అని అందరికీ తెలిసిన నిజం. కానీ కోలుకునే దెబ్బ, ఇట్స్ ఓకే. కోలుకునే దెబ్బే. ఎనీ దెబ్బ కోలుకోవాల్సిందే. తర్వాత దానికి వచ్చిన అప్లాజ్ వేరు, అప్రిసియేషన్ వేరు. I'm not talking about applause that Orange got. I'm saying about as a person, as a producer, whatever that affected my father during Orange, it's a very big lesson. It is a life-changing lesson. Lesson ante at the end of the day we learn something kada. My dad also learned so many things. మేబీ అలాంటిది కొంతమందికి తగిలితే వాళ్ళు ఎప్పటికీ రికవర్ అవ్వలేరేమో, బట్ మై డాడ్ బౌన్స్డ్ బ్యాక్ ఈవెన్ బెటర్. హీస్ మోర్ హెల్దియర్ నౌ, హీస్ మోర్ విటియర్ నౌ. హీ హ్యాస్ మా అందరికీ ఫైనాన్సెస్ మీద చాలా గ్రేట్ అడ్వైస్ ఇస్తారు నాన్న ఎప్పుడు. సో మేబీ 15 years బ్యాక్ వెన్ ఆరెంజ్ కేమ్ బ్యాక్, వెన్ ఆరెంజ్ ఇన్సిడెంట్ అయినప్పుడు కన్నా ఐ వుడ్ సే ఐఎమ్ మోర్ క్లోజ్ టు మై ఫాదర్ టుడే. నేను ఈ డామినో ఎఫెక్ట్ అంటారు కదా, బటర్ఫ్లై ఎఫెక్ట్. ఎక్కడో ఏదో అవుతుంది, బట్ లేటర్, మెనీ ఇయర్స్ లేటర్ మీకు దాని ఫ్రూట్స్ కనిపిస్తాయి. అది బ్యాడ్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, గుడ్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. సో ఆల్వేస్ కోలుకోలేము అని కాదు, టైం టేకింగ్. కొన్ని మనం వారంలో కోలుకుంటాం, కొన్ని 5 సంవత్సరాల్లో, కొన్ని 15 సంవత్సరాలు. అంటే కలెక్షన్స్ వైజ్ అట్లాగా చాలా లోయెస్ట్ లోకి వెళ్ళిపోయారు. కరెక్టే, తర్వాత అయ్యారు. సో అది చూసి కూడా మీరు ఈ పాత్ ని చూస్ చేసుకున్నారు కదా, దట్స్ యునో ఆ ధైర్యం ఏంటి అన్నది. కార్ యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి కార్ నడపడం మానేస్తామా చెప్పు? అలా అని చెప్పి కార్ యాక్సిడెంట్స్ అవుతాయి అని థాట్ నీకు ప్రతిసారి కార్ నడిపేటప్పుడు ఉంటే పక్క యాక్సిడెంట్ అవుతుంది. కార్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాకే కాదు, ప్రతి ప్రొడ్యూసర్కి ఒక ఫెయిలియర్ అనేది ఈజ్ అన్ ఇన్ఎవిటబుల్ రిస్క్. బికాస్ ఫర్ అస్ ప్రొడక్షన్ ఈజ్ అ గ్యాంబుల్. హౌ అంటే ఇట్స్ నాట్ స్టాటిస్టిక్గా వెళ్ళేది కాదు కదా మనది సినిమా. ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఆర్ట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ పీపుల్. సో పీపుల్ కెన్ చేంజ్. వాళ్ళకి కొన్ని నచ్చితే కొన్ని నచ్చొస్తే ఇట్స్ ఆల్వేస్ అ గ్యాంబుల్. సో ఆ పాసిబిలిటీ ప్రతి ప్రొడ్యూసర్కి ఉంటుంది. నో వన్ కెన్ టెల్ 100% మై మూవీ ఈజ్ అ హిట్. డబ్బులు వస్తాయని 100% చెప్పగలుగుతారేమో, కానీ 100% హిట్ అవుతుందని ఎవరు చెప్పలేరు. దెల్ బీ 1% ఆఫ్ రిస్క్ సమ్వేర్. సో ఆ రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న అండర్స్టాండింగ్ ఉంటే చాలు, కానీ అది దట్ రిస్క్ షుడ్ నాట్ కంట్రోల్ యువర్ డెసిషన్స్. దట్ ఫియర్ షుడ్ నాట్ కంట్రోల్ యువర్ డెసిషన్స్. దట్స్ వై యు ఆర్ హియర్. థ్యాంక్ఫుల్లీ దట్స్ వై. yes. సో టీవీ షోస్కి, అంటే టీవీ ఇండస్ట్రీస్లో ఇప్పుడు షోస్ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. దానికి ఇప్పుడు సినిమా దానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? Oh, it's very different. Very different? Yeah. Television and movies are very different. Television, 80% is kind of scripted. అంటే కాదులే, స్క్రిప్ట్ అక్కడ సెలెక్షన్స్ అవన్నీ స్క్రిప్టెడ్ కాదు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అవన్నీ స్క్రిప్టెడ్ కాదు. ఇట్స్ ఆల్ వన్ టేక్. అంటే ఫార్మాట్ is the same, no? Episode 1 and episode 10 is the same format. Here my one day shoot ఇంకో షూట్లో ఉండదు.
సో దేర్ ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫరెంట్. అండ్ టెలివిజన్ అనేది చాలా కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ కదా, అది ఒక ఇండోర్ మనం ఫ్లోర్లో చేస్తాం. అక్కడ ఒక 1-2 hours డిలే అయినా కూడా ఇట్స్ ఓకే, వీ కెన్ ఎక్కడో చోట మనం టైం మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు. మూవీ లొకేషన్ కూడా మన కంట్రోల్లో ఉండదు. సమ్ టైమ్స్ మనం లైవ్ లొకేషన్స్ చేస్తుంటాం, విలేజ్లో కమిటీ కుర్రాలు చేసినట్టు, కొన్నిసార్లు సెట్లో చేస్తుంటాం. సెట్ అయితే మనకి కంట్రోల్డ్, బట్ లైవ్ లొకేషన్స్ యూ నెవర్ నో. సో అలా చూసుకుంటే టెలివిజన్ ఇస్ మోర్ కంట్రోల్డ్ దెన్ మూవీస్. ఓకే, విచ్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్? పెద్దగా కొడితే సినిమానే ప్రాఫిటబుల్, బట్ టెలివిజన్ ఇస్ అది ఇందాకేమన్నా టెలివిజన్ ఇస్ మోర్ కంట్రోల్డ్ అన్నాను కదా. సో ద ఇన్కమ్ ఇస్ ఆల్సో stagnant. It's the same. The income is also same, but film, it can go down, it can go high, it can go down.